అందరికీ హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈసీ ఫామ్ అంటే ఏమిటి, ఈ యొక్క ఈసీ ఫామ్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎఫ్సిఆర్ను ఏ విధంగా తగ్గించుకోవచ్చు, అధికంగా మార్టాలిటీ వస్తున్న సమయంలో ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, బ్రూడింగ్ ఏ విధంగా చేయాలి, ఎన్ని డిగ్రీ సెల్సియస్ హీట్ను దానికి అందించాలి, ఆ యొక్క కోడికి ఏవేవి మనం అందించడం వల్ల అది 100% హెల్తీగా ఉంటుంది, ఇలాంటి విషయాలు ఎన్నో పూర్తిగా ఈ వీడియో మొత్తం చూడండి, క్లీన్గా అర్థం అవడం అయితే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈసీ ఫామ్స్ కట్టేవారి సంఖ్య ఎక్కువ అయిపోతుంది. అలాంటి వారు ప్రతి ఒక్కరూ ఈ వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా అర్థం చేసుకోండి. ఈసీ ఫామ్ అంటేనే మనకు ఎన్విరాన్మెంట్ కంట్రోల్, మొత్తం పూర్తి పని అంతా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, వీడియో చివరి వరకు చూడండి. ఓకే అండి, ఇప్పుడు ఈసీ షెడ్ మేనేజ్మెంట్ గురించి పూర్తిగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఈ ఈసీ ఫామ్ అనేది 1,20,00,000 ఖర్చు చేసి కట్టిన షెడ్ అండి. ఇందులో మొత్తం ఫీడర్స్ కానీ, నిప్పుల్ సిస్టమ్ కానీ, కూలింగ్ ప్యాడ్స్ కానీ, ఫీడింగ్ సిస్టమ్ కానీ పూర్తిగా ఆటోమేటిక్లో జరిగిపోతూ ఉంటుంది. ఇందులో ఒకళ్ళు లేదా ఇద్దరు మాత్రమే పని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క ఈసీ షెడ్లో మనం అబ్జర్వేషన్ చేయాల్సిన అతి ముఖ్యమైన ప్రతి పాయింట్లు మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే షెడ్లో ఎక్కడే కానీ చిన్న హోల్స్ కూడా లేదండి, పూర్తిగా కవర్ చేసి ఉంచాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బర్డ్స్ యొక్క ఏజ్ వచ్చి 12 days అండి, అందుకే ఒక 40 feet తక్కువ ఉంది. 14 days తర్వాత మనం ఫుల్ షెడ్ అయితే చేసుకుంటాము. ఇది వాటర్ నిప్పుల్ సిస్టమ్ పూర్తిగా. ఆ కోడి ఎప్పుడు హ్యాపీగా నిలబడి నీళ్లు తాగాలి. మనకు చాలా చాలా హెల్తీగా ఉన్న బర్డ్స్ ఇదే విధంగానే ఉంటాయి. చూడండి, ఇది ఆటోమేటిక్ ఫీడర్ సిస్టమ్. ఫీడింగ్ కూడా ఎప్పుడు కోడి నిలబడి మాత్రమే తినాలి, కూర్చొని ఏమాత్రం తినకూడదు. అలా తిన్నట్లయితే లెగ్ వీక్స్ రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క వీక్స్ ఎక్కువగా రావడం వల్ల ఫార్మర్ అయితే దెబ్బతినడం జరుగుతుంది. ఇలా ఈ విధంగా మనం చూస్తున్న విధంగా కోళ్ళు ఎప్పుడూ కానీ షెడ్ మొత్తం క్లీన్గా హ్యాపీగా తిరుగుతూనే కనపడాలి, ఒకే ప్లేస్లో వుడ్ అయి కనపడకూడదు. అలా ఉన్నట్లయితే చిల్నెస్ ఏదో ఎక్కువగా ఉన్నట్లు మనం భావించి ఒకసారి చెక్ చేసుకోవాలి. మాన్యువల్ ఫీడర్స్ ఎందుకు మనం షెడ్లో ఉంచుతామంటే ఫీడ్ ఇంటేక్ ఎక్కువగా పెరగటానికి ఉంచుతాము. చాలామంది ఈసీ ఫామ్స్ అయితే వేశారు, కానీ అందులో పొట్టు ఎంత తోలుకోవాలి, ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే 1 square feetకి 500 grams కావాలండి పొట్టు అయితే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నిప్పుల్ సిస్టమ్ ఇదే విధంగా ఉండాలి. కోడి హ్యాపీగా నిలబడి పైకి కొక్కుతూ తాగిన విధంగా ఉండాలి. మెడలు వంచి తాగినట్లయితే వీక్స్ అయితే అవుతాయి, వాటర్ ఇంటేక్ 100% ఉండదు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి ఉపయోగపడే రిప్లై అయితే ఇస్తాను. చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క కోడి నిలబడి మాత్రమే తింటున్నాయి. ఇది మన యొక్క మేనేజ్మెంట్ అండి. అప్పటికప్పుడు వీక్స్ కానీ స్మాల్ బర్డ్స్ కానీ పూర్తిగా సపరేట్ చేస్తూనే ఉండాలి. అన్ని పార్టిషన్లో ఉన్న బర్డ్స్ మాత్రం యూనిఫామ్లోనే ఉండే విధంగా చూసుకోవాలి. మనకి ఏదైనా నిప్పులు కానీ ఫీడర్ లైన్ కానీ డౌన్ హైట్లో ఉన్నట్లయితే వీటిని ఉపయోగించుకొని మనం లెవెల్ అయితే చేసుకుంటాము. మనకు కావాల్సినంత హైట్లో ఉంచుకుంటాము.
ఇంకొకటి, మనం షెడ్లో రౌండ్ వేసే సమయంలో అమ్మోనియా స్మెల్ గిన ఫామ్ అయిందా లేదా, క్లియర్గా ఉందా, ఫ్యాన్స్ అన్నీ ఆడుతున్నాయా, ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బర్డ్ వీక్ బర్డ్. సాధారణంగా వీక్స్లో ఈక్వలీ అనే బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది. ఆ వీక్స్ కనుక సపరేషన్ చేయకుండా ఉంటే అవి చేసిన మోషన్ని ఈ గుడ్ బర్డ్స్ పోయి టచ్ చేయడం వలన ఆ ఈక్వలీ అనే బ్యాక్టీరియా మంచి బర్డ్స్లోకి కూడా పాకడం జరుగుతుంది. ఈ యొక్క సర్క్యులేషన్ ఫ్యాన్ ఇంపార్టెన్స్ ఏమప్ప అంటే, బ్రూడింగ్ టైంలో ఫస్ట్ 15 days మనకు ఫ్యాన్స్ తక్కువగా రన్ అవ్వడం అయితే జరుగుతుంది. అందుకు బ్రూడర్ ఆన్ అయినప్పుడు ఆ హీట్ టెంపరేచర్ అనేది షెడ్ మొత్తం స్ప్రెడ్ కావడానికి మన యొక్క సర్క్యులేషన్ ఫ్యాన్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి. షెడ్లో ఎవ్రీ 40 feetsకి ఒక పార్టీషన్ అయితే మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. బర్డ్స్ని చాలా చాలా ఫ్రీగా అయితే వదలకూడదు, అంత టైట్ కూడా పెట్టకూడదు. మనం ఆటోలో ఉంచిన ఫ్యాన్స్ మొత్తం ఎనీ టైం రన్నింగ్లో ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. షెడ్లో వెంటిలేషన్ కానీ సరిగా లేకపోతే అమ్మోనియా గ్యాస్ ఫామ్ అయ్యి చాలా చాలా ప్రమాదానికైతే వెళ్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈసీ ఫామ్లో వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఫీడర్ లైన్లో లాస్ట్లో ఈ విధంగా సెన్సార్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇక్కడ కనుక ఫీడ్ ఖాళీ అయినట్లయితే లైన్కి ఆటోమేటిక్గా అదే తీసుకుంటూ ఉంటుంది. ఈ బ్రూడర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఒక 10 days బర్డ్స్ అయితే చాలా చాలా హెల్తీగా ఉన్నాయి. ఎందుకంటే మేనేజ్మెంట్ మనమే చేస్తున్నాం కనుక. ఇంకొక విషయానికి వస్తే, బర్డ్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. కొంతమందికి ఐడియా లేకుండానే వాటర్లో శానిటైజేషన్ కానీ మిస్టేక్ చేయడం, మెడిసిన్ ఏది పడితే అది ఇవ్వటం, ఇలా చేస్తూనే ఉంటారు. మెడిసిన్ ఏది పడితే అది ఇవ్వకూడదు. ఏ సమయంలో ఏది అవసరమో అది మాత్రం ఇస్తే మనకు బెస్ట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కూర్చున్న కోళ్ళు ప్యాంటింగ్ అయితే చేయడం జరిగింది. అలా ప్యాంటింగ్ చేస్తున్నట్లయితే షెడ్లో టెంపరేచర్ చాలా హైగా ఉందని అర్థం. అప్పుడు మనం కూలింగ్ ప్యాడ్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆటోలో ఉంచామా, ఆఫ్ చేసామా, మాన్యువల్లో ఉంచామా అనేది. ఆటోలో ఉన్నట్లయితే ఎందుకు ఆన్ కాలేదు, ఏదైనా మోటార్ ప్రాబ్లం ఉందా, లేదా 10 minutesకి ఒకసారి ఆన్ అవుతోందా లేదా, ఇది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇది మ్యాండేటరీగా పెట్టుకోవాలి. ఈసీ ఫామ్లో మెయిన్గా ఒక 3 ఇంపార్టెన్స్ అయితే ఉన్నాయి. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ వెంటిలేషన్, ఫ్రెష్ ఫీడ్, టెంపరేచర్. ఇవి ప్రాపర్గా ఉన్నట్లయితే, ఫ్రెష్ వాటర్, ఇవి ప్రాపర్గా ఉన్నట్లయితే బ్యాచ్ అనేది చాలా హ్యాపీగా ముందుకైతే పోవడం జరుగుతుంది. ఈ ఫామ్లో ఉన్న వాటర్ యొక్క pH లెవెల్స్ అయితే 5.5 నుంచి 6.5 లోపల ఉండేలా చూసుకోండి. ఈ విధంగా పార్టీషన్ ఓపెన్ చేసాం కదా, మనం ఎవ్రీ పార్టీషన్లో యూనిఫామ్గా బర్డ్స్ అయితే ఉండాలి. ఒక పార్టీషన్లో ఎక్కువ ఉండటం, ఒక పార్టీషన్లో తక్కువగా ఉండటం, ఈ విధంగా అస్సలు ఉండకూడదు. ఎక్కువగా ఉన్న పార్టీషన్లో ఏమవుతుందంటే ఫీడ్ కానీ వాటర్ కానీ ఇంటేక్ ఎక్కువగా ఉంటుంది. తక్కువగా ఉన్న పార్టీషన్లో ఫీడ్ ఇంటేక్ సరిగా ఉండదు, ఎందుకంటే తక్కువ పిల్లలు ఉంటాయి కనుక. అది మనమే జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకొని చేసుకోవాలి. ఈ షెడ్లో 12 రోజులకే 400 బాడీ వెయిట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి, రిప్లై అయితే ఇస్తాను. మీరు షెడ్ కట్టాలి, మాకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఇది వీక్స్ సపరేషన్ చేసిన పార్టీషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈసీ ఫామ్లో వీక్స్ కానీ స్మాల్ బర్డ్స్ కానీ అలాగే పార్టీషన్లో మాత్రం వదలనే కూడదు. ఈ వీక్స్లోనే ఈక్వల్లీ కానీ సమ్ బ్యాక్టీరియా కానీ ఇమిడి ఉంటాయి.
వీక్స్ ఎంత తొందరగా సపరేట్ చేస్తే అంత బాగుంటుంది బ్యాచ్. ఖాళీ అయిన మాన్యువల్ ఫీడర్స్ మొత్తం ఎత్తిస్తున్నాము. బర్డ్స్ యొక్క స్టేటస్ మనం ఎనీ టైం చెక్ చేస్తూనే ఉండాలి. అవి ఏదైనా ప్యాంటింగ్ చేస్తున్నాయా లేదా చిల్నెస్ మోడ్లో ఉన్నాయా, ఇది పూర్తిగా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఫీడ్ ఇంటేక్ సరిగా పోతుందా, ఒక రోజుకి ఎన్ని కేజీలు ఫీడ్ తింటున్నాయి, ఒక రోజుకి ఎంత వాటర్ ఇంటేక్ జరుగుతోంది, తక్కువగా జరుగుతున్నట్లయితే ఎందుకు తక్కువగా జరుగుతోంది, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలండి. చూసారా, ఫస్ట్ పార్టిషన్లో అసలు కోల్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని మనం ఇక పార్టిషన్ ఓపెన్ చేసి బర్డ్స్ని అయితే ఇక్కడ పంపించడం జరుగుతోంది. ఈ విధంగా మేనేజ్మెంట్లో ప్రతి ఒక్కటి ఉంటాయి. మేనేజ్మెంట్ గురించి ఏ డౌట్స్ వచ్చినా మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, కూలింగ్ ప్యాడ్స్ ఆన్ అయ్యాయి, తడి కనిపిస్తోంది కదా, ఈ విధంగా. ఇప్పుడైతే టెంపరేచర్ మధ్యాహ్నం టైము టెంపరేచర్ చాలా ఎక్కువగానే ఉంది. సెట్ చేసిన టెంపరేచర్ కన్నా 4-5 degrees ఎక్కువ పోతుంది. అందుకని మన కూలింగ్ ప్యాడ్స్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం అయితే జరిగింది. ఈ ఎండాకాలంలో ఈ కూలింగ్ ప్యాడ్స్ యొక్క పనితీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఆటోమేటిక్ సిస్టంలో ఉన్నాయిలే అని మనం కనుక సైలెంట్గా వదిలేసామంటే లోపల ఏదైనా మోటార్ ప్రాబ్లం కానీ ఏదైనా ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది ఆన్ కాదు. అది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. కూలింగ్ ప్యాడ్ ఆన్ కాకపోతే ఏమవుతుందంటే షెడ్లో ఉన్న టెంపరేచర్ కాస్త ఎక్కువైపోతుంది. అందువల్ల బర్డ్స్ యొక్క టెంపరేచర్ కూడా ఉండవలసిందనికన్నా ఎక్కువ అయిపోయి అన్నీ కూడా చనిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఇది చాలా చాలా జాగ్రత్తగా మీరు పాటించాల్సిన అయితే విషయం. మీరు కనుక షెడ్ కట్టాలి, మేము కూడా ఇలాంటి బిజినెస్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే కనుక మన ఐబీ కంపెనీ వాళ్ళు అయితే మనకి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళ కాంటాక్ట్స్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వీక్స్ బట్ పూర్తిగా సపరేషన్ చేయాలి. అది నిలబడలేదు, ముందుకి నడవలేదు, కానీ మంచి బర్డ్స్లోనే ఉంది ఇది. దాని మీద మంచి బర్డ్స్ తొక్కుతూ ఉండడం, అది మరింత వీక్ అవ్వడం, దానివల్ల మార్టాలిటీ రావడం ఇలా జరుగుతాయి. చూసారా, ఆ బర్డ్స్ అయితే లేవలేకపోతుంది. ఇవన్నీ వాటిని తొక్కుతాయి అన్నమాట. అందుకని వీక్స్ పూర్తిగా సపరేట్ చేయాలి. షెడ్లో మనం రౌండ్ వేయగానే లాస్ట్లో రౌండ్ వేస్తే అమ్మోనియా గ్యాస్ ఏదైనా ఉందా, లిటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, ఏదైనా చెడిపోయిందా, ఈ విధంగా లిటర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ర్యాగింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా అమ్మోనియా గ్యాస్ ఎక్కువ కాకుండా ఉండడానికి మనం ఈ విధంగా ర్యాగింగ్ చేస్తాము. పొట్టు ఎప్పుడే కానీ ఇలా డ్రైగానే ఉండాలి. తడి తడిగా ఉన్నట్లయితే అమ్మోనియా స్మెల్ ఎక్కువ అవుతుంది, ప్లస్ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. తేమలోనే ఎక్కువ బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు అవసరమైన ప్రతిసారి ఈ విధంగా ర్యాగింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు చూడండి, బర్డ్స్ ఎంత కంఫర్ట్గా తిరుగుతున్నాయి, దానికి బాగా మెత్తగా ఉంటుంది, హ్యాపీగా తిరుగుతాయి. ఎప్పుడైతే మనం ర్యాగింగ్ చేయమో అది చేసిన మోషన్ అదే తొక్కుకుంటూ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. ర్యాగింగ్ అనేది ఈసీ పౌల్ట్రీ ఫామ్లో కంపల్సరీ. మధ్యాహ్నం అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మొత్తం అన్ని ఫ్యాన్స్ ఆన్ అవ్వడం అయితే జరిగింది 14 daysలోనే. అలాగే ప్రతిరోజు మనం బాడీ వెయిట్ అయితే చెక్ చేసుకుంటాము. తిన్న ఫీడ్కి బాడీ వెయిట్ రీచ్ అయిందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్యాన్ యొక్క స్పీడ్ ఏ విధంగా ఉంది, ఇలా
ఇలా షెడ్ మొత్తం అయితే మనం చూసేసాము. ఇది 1,20,00,000తో కట్టిన షెడ్డు. నాకు తెలిసి ఈ బ్యాచ్ చివరి 35 డేస్లో వరకు ఒక 9 lakhs అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఆ రిజల్ట్ వచ్చాక నేను ఖచ్చితంగా ప్రూఫ్స్తో సహా అయితే చూపిస్తాను. వీక్స్ సపరేట్ చేసాము, స్మాల్ బర్డ్స్, వీక్స్ ఈ విధంగా సపరేట్ చేసి వాటరు ఫీడు సపరేట్గా పెట్టడం అయితే జరిగింది. బర్డ్స్ ఈ విధంగా కంఫర్టబుల్గా షెడ్ మొత్తం రౌండ్ వేస్తూ ఉన్నాయి. ఒకే ప్లేస్లో ఉంటే ఏమవుతుందంటే చిల్నెస్ ఎక్కువగా ఉంటుంది, అప్పుడు బర్డ్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఇక్కడ చూడండి, వాటర్ అనేది అస్సలు లేదు. ఇక్కడ మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. వాటర్ లేకుండా ఉంటే కనుక చాలా ప్రమాదం. ఒక ట్యాంక్ ఖాళీ అయ్యే ముందు వేరే ట్యాంకు ప్రిపేర్ చేసుకొని వాటర్ అయితే వదలాలి లైన్లో. చూసారా, ఏ ఒక్క లైన్లో కూడా వాటర్ అనేది లేదు. కూలింగ్ ప్యాడ్స్కి ఈ విధంగా మెస్ అయితే ఉండాలి. మెస్ ఉంటే కనుక ఏదైనా డస్ట్ కానీ ఇలా ఏదే కానీ కూలింగ్ ప్యాడ్స్లోకి ఎంటర్ కాకోకుండా ఉంటుంది. వీళ్ళు మంచిగా ఈ విధంగా మెస్ వేసి చాలా బాగా రెడీ చేశారు. ఇంకొకటి ఏమంటే కూలింగ్ ప్యాడ్స్కి ఈ విధంగా ఒక 10 feet అయితే వదులుతారు. ఒక 1/2 feet లెవెల్లో నుంచి ఈ విధంగా మెస్ ఉంటే కనుక ఎయిర్ ఫ్లో అనేది 100% జరుగుతుంది. ఈ విధంగా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.